ఏనుగు చేత తొక్కించి చంపించడం, పాముల చేత కరిపించి చంపించడం, అంతేకాకుండా లోయలో విసిరి కొట్టడం, బావిలో వేయడం, ఇట్లాంటివన్నీ చేసి 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 చివరికి ఆయన ఏం చేసినాడంటే ఆయన సోదరి అయినటువంటి ఒక ఏ హోలిక ఉందో ఆ హోలికను పిలిచినాడు. పిలిచి అగ్నిదేవుడిలో నీవు ఉండి నీ దగ్గర ఉండేటువంటి ఏ వస్తువైనా భస్మము చేయగలిగినటువంటి ఒక శక్తి నీకుంది కనుక నా కడుపులో జన్మించినటువంటి ఏ భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు, రాక్షసుడైనటువంటి యొక్క ఈతడు నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తూనే ఉన్నాడు. అటువంటి ఆ భగవన్నామ స్మరణ చేయకుండా ఉండడం కోసం ఎన్ని రకాలుగా చెప్పినా విష్ణువు ఉన్నాడని చెప్పేసి ప్రతిసారి అనుకుంటూ ఉన్నాడు. అటువంటి వాడు రాక్షస కులంలో జన్మించకూడదు, వీడిని సంహరించమని చెప్పి ఆ ప్రహ్లాదుని హోలికకు ఇచ్చినాడు హిరణ్యకశపుడు. ఇవ్వగానే అగ్నిహోత్రం వెలుగుతూ ఉంది. ఆ అగ్నిహోత్రంలో తన తొడపైన కూర్చోబెట్టుకున్నది ప్రహ్లాదుని. కూర్చోబెట్టుకుంటే ఆయనకి ఏమీ చలించని వాడు, లోయలో వేస్తే బతికిన వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్య అంశ సంభూతము చేత ఆశీపూర్వకమైనటువంటి అదృష్టాన్ని భక్త ప్రహ్లాదుడు పొందినాడు కనుక ఏ హోలికకైతే అగ్నిహోత్రము చలించదు అని చెప్పినాడు, ఆ హోలిక అగ్నిహోత్రంలో కాలిపోయి బూడిదగా మారింది. కానీ భక్త ప్రహ్లాదుడికి ఏమాత్రము కనీసము చెమట బిందువులు కూడా రాలేదట ఆ వేడికి. అటువంటి ఆ హోలిక ఏ రోజు హిరణ్యకశపుడు పంపించినాడో ఆ రోజున ఈ రోజు అయింది. దానికే హోలిక పౌర్ణమి అని ఒక కథ అయితే, ఇంకొక కథ మనందరికీ తెలుసు. సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అవతారం ఎత్తిన తర్వాత సతీదేవి అవతారాన్ని ఎత్తింది, దేహాన్ని చాల్చింది, బూడిదగా మారింది. మారిన తర్వాత విహరుడు అయినటువంటి ఒక శంకరుడు అన్ని లోకాలు తిరుగుతూ తిరుగుతూ హిమవత్ పర్వతానికి చేరుకున్నాడు. మేనాదేవి హిమవత్ పర్వతం, ఆ మేనాదేవి హిమవంతునికి కలిగినటువంటి ఏ పార్వతీదేవి ఉందో ఆ పార్వతీదేవికి శివుడికి కళ్యాణం చేస్తే శివుని యొక్క తేజస్సు నుంచి ఒక బాలుడు జన్మిస్తే తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షస సంహారం జరుగుతుంది కనుక అటువంటి శివుణ్ణి వికారము నుంచి మమకారము పార్వతీ అమ్మవారి పైన కలిగేట్టుగా మన్మధుణ్ణి సృష్టించి ప్రతివిలాడి ఇంద్రుడు పంపినాడు. ఆ మన్మధుడు కూడా ఉన్నవాడు ఉండకుండా నా దగ్గర ఉన్నటువంటి ఒక పంచ బాణాలు ఏవైతే ఉన్నాయో పుష్ప బాణాలు, వాటి చేత మనుషులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు అందరూ చలించినట్టుగా ఆ పరమేశ్వరుడు మాత్రం చలించకపోతాడా అనేటువంటి అహంకారం చేత బయలుదేరినాడు. బాణాలు వేసినాడు. ఎప్పుడైతే సాక్షాత్తు పార్వతీదేవి శివునికి సేవ చేస్తూ పాదాలపైన పుష్పాన్ని సమర్పిస్తుందో ఆ సమయానికే బాణం వేయగానే శివుడి యొక్క మనస్సు వికారము చెంది ఒక్కసారి ఎవడురా నా తపస్సును భంగం చేసిందని కళ్ళు తెరిచినాడు. ఆయనకున్నవి ఎన్ని కళ్ళు? 3 కళ్ళు. ఆ 3 కళ్ళల్లో ఒకటి సూర్యుడైతే, రెండవది చంద్రుడైతే, మూడవది సాక్షాత్తు అగ్నిదేవుడు కనుక ఆ అగ్నిహోత్రము కాస్త వెళ్ళి మదనుణ్ణి సంహారం చేసింది కనుక ఏ కోరిక కోసము దేవతలందరూ తపస్సు చేస్తున్నటువంటి శివుణ్ణి తపస్సును భంగం చేసినారో, మనలో ఉండేటువంటి దుష్ట కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ దుష్ట కోరికలన్నీ దహనము అయి శుచిగా మనము ఉండాలి అని మనకంటినటువంటి కోరికలన్నీ పాపాల పుట్ట కనుక ఆ పాపాల పుట్టను అందులో వేస్తే కామ దహనము జరిగిన తర్వాత ఏం చెప్తుందంటే శాస్త్రం, ఆ హోలికను తిట్టుతూ జాగరణ చేయాలట. దాని చుట్టూ తిట్టుతూ చేస్తుంటే హోలిక సంతోషిస్తుంది. తెల్లవారి ఆ భస్మం ఏదుందో ఆ భస్మాన్ని నుదుటన ధరించి కెమికల్స్తో చేసిన రంగులు కాకుండా ఏ మోదక పుష్పం ఉంటుందో ఆ మోదక పుష్పాన్ని నీళ్లలో ఉడికించి ఆ ఉడికించిన నీళ్ల రంగు ఏదుంటుందో ఆ రంగు ఒకరిపైన ఒకరు ఆ హోలిక అనేటువంటి రాక్షస సంహారము జరిగి సంతోషాన్ని వెలుగుచ్చుకునేటువంటి పండుగను వసంతోత్సవం అని ఇట్లా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి కథలు సాక్షాత్తు వ్యాస భగవానుడు రచించినాడు. అటువంటి హోలికా పౌర్ణమి మన ఆలయంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఏం కలుగుతుంది అసలు హోలిక అంటే, ఆనాడు జరిగిందేమో కోరికలు ఉండవచ్చు,
కానీ ఈనాడు ఒక మనుషులమై మన కష్టము ద్వారా ఋషిలాగా తపస్సు చేస్తే, కృషి చేస్తూ పైకి వెళ్తుంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా మనని కిందికి లాగాలని చూస్తుంటారు. అటువంటి బాధల నుంచి నివారణ చేయడం కోసం ఇక్కడున్న వినాయకుడిని ఎటువంటి విఘ్నాలు లేకుండా మన ఏ గమనం ఉందో, సనాతనమైనటువంటి ఒక ధర్మము చెప్పే వేద మార్గం ఉందో ఆ వేద మార్గంలో మనను నిరంతరము నడిపించాలని గణపతిని ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ బోర్డు పైన ఒక మంత్రాన్ని రాసినారు. ఆ మంత్రాన్ని మీరంతా ఏం చెయ్యాలి అంటే ఒక 11 సార్లు పైకి అనకుండా మనసులో చదువుకోవాలి. చదువుకున్న తర్వాత వరుస క్రమంలో అక్కడ ఉత్తరం వైపు ఉండేటువంటి ఒక ప్రధాన ద్వారం దగ్గరికి వస్తే ఒక చిరుముండి అని ఒక మూటనిస్తారు. ఆ మూటను తీసుకోవాలి. 7 సార్లు దిష్టి తింపినట్టుగా ఎడమ చేయి వైపు నుంచి కుడి చేయి వైపుకు తిప్పాలి. తిప్పిన తర్వాత ఆ చిరుముండిని ఏదైతే అగ్నిహోత్రం వెలిగించి పెడతారో దాంట్లో ఆ చిరుముండిని వేసి వరుస క్రమంలో మళ్ళీ అదే ద్వారం దగ్గరికి వస్తే బకెట్లో నీళ్లుంటాయి, ఒక గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాసును అగ్నిహోత్రము చుట్టూ తిప్పి గ్లాసును మళ్ళీ ఆ బకెట్లో వేసి లోపలికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఇక్కడ దైవ దర్శనం చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమం అంతా ఇక్కడ మన నిర్వాహకులు మనకు ఏర్పాటు చేస్తారు. దాని విధంగా మనమందరం ఒకరి మీద ఒకరం పడకుండా ఓళ్ళ మీద ఓళ్ళం పడితే హోలిక వాళ్ళని ఆవహిస్తుంది. వరుస క్రమంలో వెళ్తే హోలిక మన నుంచి వెళ్ళిపోతుంది. కనుక ఒక వరుస క్రమంలో అందరము నిదానంగా ఇక్కడ మన నిర్వాహకులే కార్యకర్తలుగా ఉండి మనందరికీ అవి అందేట్టుగా ప్రశాంతంగా చేసుకునేట్టుగా ఈ బాధ పోవడానికి మనం చేసుకునే పండుగ కనుక ఏదో బాధ పడుతూ వేయకుండా మన బాధలన్నీ తొలగించి సంతోషాన్ని పరమాత్ముడు సాక్షాత్తు ఏ హిరణ్యకశపుడు కోరుకున్నాడో అదే రూపాన్ని ధారించిన నారసింహుడు మనకుండే బాధలన్నీ నివారణ చేయాలని కోరుతూ అక్కడ అగ్నిహోత్రం వెలిగించి హోలికా పూజ ఉంటుంది. ఆ పూజ ఒకవైపు నడుస్తూ అందరూ కూడా ఒకరి తర్వాత వరుస క్రమంలో రావాలి. దయచేసి ఎవరు కూడా అందరూ ఇక్కడ పూజ కార్యక్రమం అయిన తర్వాత హారతి ఉంటుంది. హారతి తదుపరి స్వామివారి ప్రసాదాన్ని అల్పాన్ని కూడా భక్తులు అందరూ